హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చే ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి కొన్ని రోజులు అవుతుంది, గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. సో అదేవిధంగా మినిస్ట్రీస్ కూడా ఎవరి మినిస్టర్స్ వాళ్ళకి వచ్చేసినాయి. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనేది చాలా నిర్మాణాత్మకమైనది. సో ఈసారి అయితే ఒక మహిళకి ఇచ్చారు. ఈ మహిళ కూడా ఈసారి అన్ని కొన్ని లోటుపాట్ల వల్ల ఆమెకి కేవలం 5-6 రోజులు అవుతుంది ఆమెకి ఆ మినిస్టర్ పదవి ఇచ్చి. ఆ లోటుపాట్ల వల్ల ఇప్పుడు మినిస్టర్ పదవి నుంచి వంగలపూడి అనిత అవుట్ అని కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీనికి మీరేమంటారు? అది వాస్తవ దూరం. అది సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ అది నిజం కాదు. ఎందుకంటే చంద్రబాబు మినిస్ట్రీ ఇచ్చి వారం రోజులు తీసేసి అప్రతిష్ట పాలవడు. ఏమాత్రం తెలియదా, ఇప్పుడు తీసేసే బదులు వారం రోజుల ముందు తెలియదా అనుకుంటాడు. ప్రజల ముందు చిన్న తేడా వస్తుంది. అంటే ఎందుకంటే సార్ లాస్ట్ టైం కూడా మహాసేన రాజేష్ టికెట్ ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకున్నారు కదా. సో అది ఎలా చేస్తారు? రాజేష్ విషయం వేరు. అతను వద్దని పవన్ కళ్యాణ్ అడ్డుపడటం, అతను అలాంటి వాడితోటి ట్రావెల్ చేయడం కష్టం అని అనటం, అది వేరు. బిఫోర్ టికెట్లు ఇవ్వటం ముందు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారాలు అయ్యి మంత్రి పదవులు ఇచ్చినాక వారం రోజుల్లోనే మంత్రిని బర్తరఫ్ చేశారంటే చాలా వీళ్ళ చేతకానితనం కింద ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో. అది చేయడు, ఆ పని చేయడు. కాకపోతే వంగలపూడి ఎందుకు వస్తుంది ఈ సోషల్ మీడియాలో అంటే వంగలపూడి అనేది యొక్క విధానం. ఇప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావు, నీ బాధ్యతలు ఏంటి? హోమ్ మినిస్టర్ అవగానే ముందు నిజమైన బాధ్యత, త్రికరణ శుద్ధితో కూడిన బాధ్యత అయితే ఒక ఆడదానిగా నువ్వేం చెప్పాలి? పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి ఆఫీసర్ రేడర్ ఆఫీస్ చెప్పాడు అన్నారు. అప్పుడు మీకు అధికారంలో లేదు ఆయన చెప్పాడు. అధికారంలో లేదు కనుక మీరేం చేయలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చే హోమ్ మినిస్టర్ ఒక ఆడదానివి. ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అదే నిజమైతే, పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే అయితే వాటి కోసం ముందు ఫస్ట్ యాక్షన్ ఆ 30 మంది తప్పిపోయిన ఆడపిల్లల భవిష్యత్తు వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను అని ఆ విధంగా అడుగులు వేయాలి. అది ప్రజలు హర్షించేవారు. అది చేస్తే అంటే పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడా, ఎలక్షన్ కోసం ఏదో ఒక జిమిక్ల కోసం మాట్లాడా, లేకపోతే అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమని నమ్మితే మీరు నమ్మేగా ప్రజలు 10 మాటలు ఆయన అనగానే మీరు అన్నారు, అందరూ అన్నారు కదా, వాలంటీర్లు అమ్మాయిల అడ్రస్లు తీసుకెళ్ళి ఇస్తున్నారు, ఈయన మాట్లాడారు కదా. సో మరి మీరు నమ్మినట్టు నాకు నమ్మినప్పుడు మరి అధికారులకు వచ్చినాక దోషులు పట్టుకోవాలి కదా. ఆ 30,000 మంది ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చి వాళ్ళకు బాధను తీర్చాలి కదా. ఆ అమ్మాయిల్ని చేసిన అవకాశం ఇచ్చిన దోషులు పట్టుకుని శిక్షించాలి కదా. అది కదా మీ బాధ్యత. ఆ బాధ్యత వదిలేసేసి వాడి మీద టార్గెట్, వీడి మీద టార్గెట్. ఏమి టార్గెట్లు? హోమ్ మినిస్టర్ అయింది అందుక. వాళ్ళ మీద టార్గెట్లు, వీళ్ళ మీద టార్గెట్లుగా ఈ భాష, ఈ మాట. ఇంకా అమ్మాయి హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆ హుందాతనము, హోమ్ మినిస్టర్గా పదవి గౌరవాన్ని కాపాడే స్థితిలో కాకుండా ఇంకా ఎన్నికలప్పుడు ముందు ఎన్నికల తప్పుడు మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఎన్నికలప్పుడు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఎన్నికలు అయినాక ఒక పదవిలో కూర్చున్నాక పదవి హోదా, పదవి యొక్క గౌరవాన్ని కాపాడే స్థాయిలో ఆమె చేయట్లేదు. అందుకని సోషల్ మీడియాలో ఏమో అనర్హురాలు, ఏమో మాటలు ఇంకా అలాగే మాట్లాడుతుంది. ఓ పద్ధతిలో లేదు. హోమ్ మినిస్టర్గా నాకు టార్గెట్ అని ఎవరన్నా చెప్తారని? ఒకవేళ టార్గెటే ఉండొచ్చు నీ మనసులో, అది ఓపెన్గా చెప్తారు ఎవరన్నా? అది ఎంత చీప్ విషయం. నేను నీ ఫస్ట్ టార్గెట్ కొడాలని ఫస్ట్ టార్గెట్ అంటది. అది అంత ఓపెన్గా అంటారు ఎవరిని అసలు? అంటే అదేంటి? ఒక హోమ్ మినిస్టర్ హోదా వాళ్ళు అనరు. హోమ్ మినిస్టర్ వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నప్పుడు అట్లా చూస్తామని చెప్తారు తప్పితే కొడాలని టార్గెట్ అంటే అసలు ఏం చేస్తుంది కొడాలని? ఏం చేయగలదు? ఇదేమన్నా డెమోక్రటిక్ కంట్రీ, చట్టాలు ఉన్నాయి, నువ్వేం చేయగలవు? ఏమన్నా ఇప్పుడు ఎవరో వాలంటీర్లు బలవంతంగా మాతో రాజీనామా చేయించాడని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, దానికి ఎఫ్ఐఆర్ వెళ్ళి ఏంటి దానికి సాక్ష్యాలు? వాడు ఎవడో చెప్పాడు, ఎవడో వాలంటీర్ చెప్పాడని అంటున్నారు. వాడు చెప్పాడు, ఈ బలవంతంగా అతను చేయించాడని సాక్ష్యాలు ఏమున్నాయి? దృశ్యాలు ఏమన్నాయా? ఆడియోలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు ఏమైనా ఉన్నాయా? అతను షర్ట్ పట్టుకోవడం లేదా ఇంకోటి బెదిరిస్తే ఉన్నాయి? వాడు ఎవడో కంప్లైంట్ 100 మంది 100 కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. అన్నీ వాటిలో నిజం ఎంత, నిజాయితీ ఎంత అని చట్టం తెలుస్తుంది. ఏం చేయగలవు? టార్గెట్ చేయటం ఏంటని? కాలేరగదీటి చంపేస్తావా, మనుషులు లేపేస్తావా, ఏం చేస్తావు హోమ్ మినిస్టర్ గారు? నీ హోమ్ మినిస్టర్ అనగానే నువ్వు వీళ్ళు లేపే అంటే పోలీస్ ఆఫీసర్లు అంత సిద్ధంగా అంత ఉండరుగా.
దేనికైనా ఒక కారణం కావాలి. ఊరినే అంటే అనుభవరాహిత్యము, ఒక హోదాని తగినట్టు మాట్లాడే సంస్కారం లేకపోవటం వల్ల సోషల్ మీడియాలో అనర్హురాలు అని వాడు మోసేస్తున్నారు. యాక్చువల్గా చేయడు కాకపోతే పిలిచి ఇలాంటి మాటలు తగ్గించమని వార్నింగ్ ఇస్తాడు చంద్రబాబు. కానీ చంద్రబాబు అలాంటి పని చేసి అప్రతిష్ట పాలవ్వడు ప్రజల ముందు. ప్రజల ముందు అప్రతిష్ట పాలవుతారు వారం రోజుల్లో మారిస్తే. ఓకే, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో జరిగిన గంజాయి సాంప్రదాయం, డ్రగ్స్ సాంప్రదాయం, జగన్ తెచ్చిన సాంప్రదాయం కాబట్టి మొత్తం నేను మార్చేస్తా అంటుంది ఆమె. సో దానికి ఏం చెప్తారు? అదే చెప్తున్నా, అవగాహన రాహిత్యం. జగన్ తెచ్చిన సాంప్రదాయం ఏంటి? గంజాయి ఇది రాష్ట్రంలో ఎప్పటి నుంచో వైజాగ్ పొలాల్లో గంజాయి పండించడం ఎన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఇది అప్పుడప్పుడు పట్టుకుంటారు, అప్పుడప్పుడు వదిలేస్తారు, చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వాళ్ళకి అక్కడ ఆ కొండ మీద అడవుల్లో రైతులు వాళ్ళ జీవనాధారమే అది. వాళ్ళని ఈ గంజాయి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని మోపు చేస్తూ ఉంటారు. దొరికితే వాళ్ళు దొరుకుతారు, పండించేవాడు దొరుకుతాడు, కొనేవాడు దొరకడు. ఇది అనాదిగా జరుగుతుంది. ఒక 3-4 దశాబ్దాలుగా జరుగుతుంది. ఆ అమ్మాయికి చరిత్ర తెలీదు. గంజాయి చరిత్ర ఏంటి, గంజాయి ఎక్కడ ఉంది ఏంటి, వైజాగ్లో ఎన్నిసార్లు దొరికారు, ఇంకా అడవి ప్రాంతాల్లో ఎక్కడ పండిస్తున్నారు, మణిపూర్ దగ్గర ఎక్కడ పండిస్తున్నారు, ఏమిటి, ఎట్లా ట్రావెల్ అవుతున్నాయి, ఏమీ తెలియదు ఆవిడికి. ఆ గంజాయిని అణచాలంటే ఆ ముఠాన్ని అణచాలి. ఆ గంజాయి ముఠా దగ్గరికి కూడా వెళ్ళలేదు అనితలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెద్ద మాఫియా, డ్రగ్ మాఫియా. ఆ డ్రగ్ మాఫియా మీద చేయి పెడితే ప్రాణాలు లేచిపోతాయి, కుటుంబాలు లేపేస్తారు. అందుకనే ఈ దేశంలో మన రాష్ట్రమే కాదు, బెంగళూరు అయినా ఇంకో చోట అలా ఏదో వాళ్ళని 10 మంది 4 పట్టుకుని ఇదిగో దొరికారు అని పనిచేస్తూ చూపిస్తుంటే అసలు దోషులు పట్టుకో. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియా దోషులు ఎక్కడ పుట్టారు, అవి ఎక్కడ పుడుతున్నాయి, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాయి, ఎలా ట్రావెల్ చేసి గోవా, బెంగళూరు, పంజాబు, హైదరాబాదు వస్తున్నాయి ఇవన్నీ వీళ్ళకి తెలుసు. ఆఫీసర్స్కి తెలియని రూట్ కాదు ఇది, తెలుసు. కానీ తెలిసి ఈ రూట్ని ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పుడో ఒకసారి బాగా టెన్షన్ వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని పట్టుకుంటాం, వాడిని ఇమీడియట్గా వాడికి బెయిల్ వచ్చేస్తుంది. ఎన్నిసార్లు మనమే చూసాం ఇక్కడ హైదరాబాద్లో. నైజీరియా వాడిని పట్టుకుంటాం, వాడు బెయిల్ వెళ్ళిపోతాడు, మళ్ళీ నైజీరియా వాడే దొరుకుతాడు, ఇంకో పేరు వాడు దొరుకుతాడు. ఇది అలా పట్టుకుంటూ వదిలితే కంటి తుడుపు చర్యలు తప్పితే నిర్దుష్టంగా చేయటానికి దమ్ములు చాలవు. ఎందుకు చాలంటే ఆఫీసర్లు ఉన్నారా అంటే ఉన్నారు, బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు కనుక దిగారంటే, వాళ్ళు స్ట్రాంగ్గా వెళ్తున్నారంటే వాళ్ళ కుటుంబాలను లేపేస్తారు, వాళ్ళని చేస్తారు. అది కాపాడుకోవడానికి ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించట్లే. ఆఫీసర్లు రక్షణ కల్పించారు. వాడు ఫ్యామిలీ డ్యూటీ చేస్తాడు సిన్సియర్గా, కానీ ఆ ఫ్యామిలీని అట్ ది కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ కాదు కదా. ఆ ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి ప్రభుత్వాలు. ఈ అడ్డమైన వాళ్ళకి Z+ ఈను సెక్యూరిటీ ఇస్తారు ప్రభుత్వాలు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి Z+ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళను ఆఫీసర్ దుమ్ము లేపేస్తారు. 72 అవర్స్లో మొత్తం లేపగలరు. అలాంటి ఆఫీసర్స్ మన భారతదేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ వీళ్ళకి రక్షణ లేదు కనుక వాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు. అలా ఎక్కడో ఒకసారి డ్యూటీ చేసినట్టు అనిపిస్తుంది తప్పితే పకడ్బందీగా మొత్తం కోకటి వేళతో పెట్టేసే పని చేయాలంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు మొత్తం భ్రష్టు పడిపోతాయి. ఎందుకంటే మాఫియా పెద్ద మాఫియా. ఆ మాఫియా ఎవరి ISIS మాఫియా. ISISకి ఆదాయమే ఈ డ్రగ్స్, ఈ గంజాయి, వాళ్ళ ఆదాయం. అక్కడ నుంచి, అందుకని వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తాయి. వాళ్ళకి మీకు ఆశ్చర్యపోతారు, వాళ్ళ గంజాయి ఎట్లా వస్తాయి, డిప్లొమాటిక్ సోర్స్లోంచి వాళ్ళ లగేజ్ కింద వస్తాయి. డిప్లొమాటిక్ సోర్స్లో అంటే వాళ్ళు అంత పవర్ఫుల్గా ఉన్నారు వాళ్ళు. డిప్లొమాటిక్ సోర్స్లో వస్తాయి. డిప్లొమాటిక్ సోర్స్లో వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా చెక్కింగ్ ఉండదు. సో అలాంటి సోర్స్లో వచ్చి వస్తున్నాయి కొన్ని వాళ్ళకి. ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ వింటూ ఉంటే మర్చిపోతుంది. అంటే అంత పవర్ఫుల్గా వాళ్ళు తయారయ్యారు టెర్రరిస్ట్ గ్రూపులు. వాళ్ళతో వీళ్ళేం పోరాడగలరు? అందులో వంగవేటి ఈవిడ అనిత ఊనే ఏదో మెహర్బానీ మాటలు ప్రగల్భాలు పలకడం తప్పితే వాళ్ళు ఏం చేయగలదు ఈవిడ? దీనికి పేరు జగన్. ఎంతసేపు జగన్ అయిపోయింది. జగన్ తప్పు 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 అని చెప్పేశారు, ప్రజలు నమ్మేశారు, కూటమికి ఓటేశారు, అయిపోయింది. ఇంకా జగన్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు బతుకుతారు? ఇంకా మీకు వచ్చారు, అధికారం ఇచ్చారు, మీరు చేయాల్సింది చేయాలి. మీరు మాట్లాడాల్సి ఇప్పుడు ఆ అమ్మాయి ముందున్న కర్తవ్యం
ఈ 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, అది ఒకటి గాలి మాట కాదు, అది వాస్తవం అని నమ్మితే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అది లేదు, మేము ఉన్న ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాం, అందుట్లో ఒక మాట అది పెద్ద ఎలక్షన్ కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో మాట్లాడతాం, అందుట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మేము దాన్ని మాట్లాడాం, అంతేగాని దాంట్లో వాస్తవం లేదంటావా? ప్రజలకు క్షమాపణ చెప్పండి, ఎలక్షన్ కోసం పొరపాటున మాట్లాడాం, అలాంటిది ఏమీ జరగలేదు. జరిగింది అంటున్నారా, యాక్షన్ తీసుకోండి. ఇది మా హోమ్ మినిస్టర్గా నువ్వు చేయాల్సిన పని. అది వదిలేసి ఈ సుత్తి వాళ్ళ మీద టార్గెట్, వీళ్ళ మీద కాబట్టి ఏం టార్గెట్ చేసి ఏం చేస్తావు, ఏం చేయగలవు? ఇదో ప్రజాస్వామ్యం, ఇదేమన్నా నక్సలైట్ ప్రభుత్వమా లేకపోతే కూడా పిచ్చివాగుళ్ళు తప్పితే ఇంకేం కాదు. అనిత గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ భర్తని అంటే జైలు వేసి పోలీసుల చేత కొట్టించుకుని అతి దారుణంగా వాళ్ళ భర్తని కొట్టించారు అని అప్పట్లో బాగా వార్తలు వచ్చారు. ఆవిడే కొట్టించినప్పుడు చాలా బాగా వార్తలు వచ్చాయి. సో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అట్లా జరిగితే ఇప్పుడు మినిస్టర్ అయింది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అది భర్త విషయంలో ఏమి జరిగింది, భర్త వల్ల తనకెంతటి బాధ ఇది జరిగింది, ఆవిడ మాట తీరు కొంచెం గద్దర మాటలే కానీ ఈనాళ్ళు వేరు. నువ్వు గద్దరగా ఇండివిజువల్గా ఉన్నప్పుడు, ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు, ఒక పార్టీ నాయకురాలుగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏవైనా ఓకే. ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాలి, కొంచెం సంస్కారంతో మాట్లాడాలి, కొన్ని పనులు విలువలతో కూడిన డ్యూటీ చేయాలి. అప్పుడే నీకు పోలీస్ ఆఫీసర్స్లో మధ్య గౌరవం పెరుగుద్ది. నీ గౌరవం ఎప్పుడు పెరుగుద్ది? నువ్వు చెప్పే విధానాలు, నువ్వు చేయమనే పనులు గౌరవప్రదంగా ఉంటే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. లేకపోతే ఎదురుకుండా సల్యూట్, ప్రోటోకాల్ ప్రకారం సల్యూట్ కొడతారు వెనకాల. ఇది ఎక్కడ కూడా ఏం మాట్లాడతావిడ, ఏం చేయి, ఇవన్నీ చేస్తే రేపు పొద్దున మనందరం బొక్కలో వెళ్ళవా, ఇలా మాట్లాడుకుంటారు. ఇది ఆ అమ్మాయికి తెలియట్లే. ఏదో మీటింగుల్లో కనుక మాట్లాడేస్తే తప్పట్లు కొట్టేస్తారు కార్యకర్తలు. ఈ మినిస్ట్రీగా నువ్వు చేయగానే పోలీసులు తప్పట్లు కొడతారు అనుకుంటే భ్రమ. అది షీ హేస్ టు లెర్న్ ఏ లాట్. మాట తీరు మార్చుకోవాలి, మా విధానాలు మార్చుకోవాలి. ఇప్పుడు ప్రయారిటీస్, నీ డ్యూటీలో హోమ్ మినిస్టర్కి వెళ్ళినాక నీ ప్రయారిటీస్ ఏంటో ఫస్ట్. ప్రజల ముందు ఉన్న ప్రయారిటీ ఇది. ప్రజలు ఎదురు చూస్తున్నారు, నమ్మారు. మీరు 30,000 మంది పవన్ కళ్యాణ్ అంటాం, మీరు అందరూ మాట్లాడి ప్రజలు నమ్మారు. నమ్మేసి ఆ 30,000 మంది అయ్యో ఇంతమంది ఆడవాళ్ళు పోయారా, దీనికి పట్టింపు కూడా లేదా ఈ ప్రభుత్వం వల్ల అని మీకు వాళ్ళకి అగెన్స్ట్గా మీకు వేశారు. మరి అది ఆ నమ్మకం, మీరు అబద్ధాలు చెప్పారా నిజమా, అది తేల్చాలి కదా. అప్పుడు పైగా ఏది, మీరు మామూలు ఎక్కడో కాదు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. పబ్లిక్ మీటింగుల్లో పైగా మా ఆఫీసర్, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నారు. సో ఆఫీసర్ ఎవడు? అప్పుడు సరి చెప్పలేదు, అపోజిషన్ మీరు అధికారులు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆఫీసర్ ఎవడు? మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. మొత్తం ఎవడైనా సరే ఈ ఈ దీనికి పాల్పడిన ఈ ఆడకూతుర్ని కిడ్నాప్ చేసిన దానికి పాల్పడిన వాళ్ళని అందరినీ యాక్షన్ తీసుకోండి, కఠిన శిక్ష విధించండి. ఆ అమ్మాయిని ముందు రక్షించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి. ఇది కదా బాధ్యత, ఇది కదా నీ డ్యూటీ చేయాలి. ఆడదానిగా ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూర్చోగానే ఆడదానిగా కూర్చుందానివి, ఆడదానిగా ఆ హృదయంతో మాట్లాడకుండా ఏదో రిఫ్రాఫ్గాను వాళ్ళ అంత చూస్తాను, వాళ్ళ ఫస్ట్ టార్గెట్ కూడా ఏమిటో పిచ్చి రౌడీతనాల మాటలుగా ఉన్నాయి తప్పితే మినిస్టర్ మాటలుగా లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.